మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డైరెక్ట్ గా సి రమేష్ తో మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన వాడు ఎస్ఐతో మాట్లాడకుండా అరెస్ట్ చేసిన ఖైదీతో మాట్లాడతాడా ఏంటి? ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకో. ఎలా అక్క? ఇది పోలీస్ స్టేషన్. నేను లోపలికి వెళ్తే ఎందుకన్న ప్రశ్న వస్తుంది. ఏమీ చెప్పకపోతే ఎందుకు వచ్చానని అనుమానం వస్తుంది. తర్వాత నా మీద కేసు అవుతుంది. అక్కడేం జరుగుతుందో అని ఇక్కడ నాకు బీపీ వస్తుంది. ఎలాగైనా సరే తెలుసుకో. ఏంటి గోపి ఇలా వచ్చావు? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలా? అదేం లేదు సార్, నేను తెలిసింది. ఆదిత్య గారికి అల్లుడు కాబోతున్నావు కదా. మీ మావయ్య గారు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ లవ్ మ్యారేజ్ని అంత పెద్ద ఆయన ఒప్పుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అదే సార్, మాకు పెళ్లి ముహూర్తం పెట్టారు. మా పెళ్లికి మీరు తప్పకుండా రావాలని నా తరపున పిలవడానికి వచ్చాను. అదేంటి గోపి, మీ మావయ్య గారు ఎలాగో పిలుస్తారు కదా. ఆయన పిలిస్తే ఆడపిల్ల తరపున పిలిచినట్టు అవుతుంది. ఆ ఇంటల్లుడిగా బాధ్యత తీసుకొని నేను పిలిస్తే అందరి తరపున పిలిచినట్టు అవుతుంది. అక్క, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియడం లేదు, కానీ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. రే, అసలే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా చెప్పి నన్ను మరింత భయపెట్టుకో. వీడు రమేష్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, అక్కడ మాట్లాడడం ఏంటి? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. సరే, మీరు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి. ఎందుకు రాను? ఆదిత్య మౌర్య గారి ఇంట్లో పెళ్ళంటే మా డిపార్ట్మెంట్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. సో మేమందరం అక్కడే ఉంటాం. మీ మావయ్య గారిని అడిగానని చెప్పు. నువ్వు ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దీంతో పాటు మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను సార్. ఏంటి గోపి? అదే సార్, ఆదిత్య గారి వైఫ్ అహల్యాదేవి గారు చనిపోయారు కదా, ఆ కేసు మీరే ఇన్వెస్టిగేట్ చేశారు కదా? అవును. పాపం ఆ రోజు ఆవిడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీద నుంచి యాక్సిడెంటల్గా పడిపోయి చనిపోయారు. అలా జరిగినందుకు అందరం బాధపడ్డాం. ఆవిడ అనుకోకుండా పడిపోయారా, లేక ఎవరైనా కావాలని? నోను, మొత్తం ఎంక్వైరీ చేసాం. ఆవిడ యాక్సిడెంటల్గానే పడిపోయారని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఫోటో చూడండి సార్, ఈవెంట్ ఎంక్వైరీ చేశారా? వాడేదో చూపిస్తున్నాడు. అది ఎవరిదో ఫోటోలా ఉంది. సందేహమే లేదు, వాడు ఖచ్చితంగా నా గురించి చెప్తున్నాడు. వాడికి పూర్తిగా నా మీద అనుమానం వచ్చేసింది. ఇక నా పని అయిపోయినట్టే. వాడంతా నేను చూడాలి. ఈవిడ ఆదిత్య గారి ఇంట్లోనే ఉంటారు కదా, హౌస్ మేనేజర్ అని చెప్పారు. ఆవిడనే కాదు, అక్కడున్న అందరినీ ఎంక్వైరీ చేశాం. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే మేడం యాక్సిడెంటల్గా చనిపోయారు, కానీ వాంటెడ్లీ ఇది ఎవరో చేసింది కాదని ఆ కేసు క్లోజ్ చేశాం. అయినా పర్టికులర్గా ఈవిడ గురించి ఎందుకు అడుగుతున్నావు? చెప్పాను కదా సార్, ఇన్ని రోజులు నేను అక్కడ ఒక ఉద్యోగిని మాత్రమే, కానీ ఇప్పుడు ఆ ఇంటి మనిషిని కాబోతున్నాను. అల్లుడు అంటే అధికారం చలాయించడం కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. అక్కడ జరిగే ప్రతి విషయాన్ని నేను తెలుసుకోవాలి. అప్పుడే కదా నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను. ఇప్పుడు నాకు అర్థమైంది గోపి, ఆదిత్య గారు మీ ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేశారు. ఇంతలా బాధ్యత తీసుకుంటున్నావంటే నీలాంటి వాడు తన కూతురు జీవితంలో ఉంటే ఆ అమ్మాయి లైఫ్ ఎంత బాగుంటుందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, వస్తాను. అక్క, వాడు బయటకు వస్తున్నాడు. సరే, నువ్వు వాడి కంటికి కనిపించుకో.
అక్క సిఐ ఇందిరా కూడా ఇక్కడికి వచ్చింది. ఏంట్రా ఇది అక్కడికి ఎందుకు వచ్చింది? అసలే అది చాలా డేంజరస్ క్యాండిడేట్. తన కంట్లో ఎవరైనా పడ్డారంటే ఎన్కౌంటర్ చేసే వరకు ఊరుకోదు. ఇక్కడ మన మీద ఏ కేసులు లేకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చాలా భయంగా ఉంది. సారీ మేడం. ఇట్స్ ఓకే, పొరపాటు నాది. ఈ ఫోటో మీద అవును మేడం, నాకు కావాల్సిన వాళ్ళది. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. అక్క గోపిగాడు కారుకి వెళ్ళిపోతున్నాడు. సరే నువ్వు వాడిని ఫాలో అవ్వు. సరే అక్క. పోలీస్ ఎంక్వైరీ చేసిన వసుధ తప్పు ఏమీ లేదని తెలిసింది. అక్క వాడు కారు చాలా స్పీడ్గా నడుపుతున్నాడు. వాడి కారు ఎంత వేగంగా వెళ్తుందో నా గుండె అంతకన్నా వేగంగా కొట్టుకుంటుంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు, కానీ ఇప్పుడేం చెయ్యాలో నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటక్క ఏం చేయమంటావు? కళింగ, ఆ కారు ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే ఆ కార్ని నువ్వు గుద్దేసే. కారు పల్టీలు కొట్టాలి, వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ఏంటక్క మీరనేది? గోపిని చంపేయమంటున్నావా? అవును, నువ్వు విన్నది నిజమే. వాడి ప్రాణం గాల్లో కలిసిపోవాలి, వాడి ఊపిరి ఆగిపోవాలి. అది కాదక్క, అసలు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎందుకు చంపేయడం? చూడు, అక్కడ ఏం జరిగిందో వినే ఛాన్స్ నీకు రాలేదు, కానీ ఏదో జరుగుతుందని నాకు మాత్రం భయం వేస్తుంది. వాడు గతాన్ని మర్చిపోయాడు, కానీ ఇప్పుడు ఏదైనా గుర్తొచ్చి ఆ ప్రయత్నం చేస్తున్నాడేమో కూడా తెలీదు. అందుకే శత్రుశేషం లేకుండా చేసుకోవాలి. వాడు చచ్చాడు అన్న వార్త నాకు వెంటనే తెలియాలి. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, పని పూర్తి చేయి. అలాగే అక్క, ఇక వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే.